అధికార టీడీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజకీయ చిచ్చు పెట్టారా? టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాతో ఒకే వేదికపై కనిపించడం ఎందుకు అంత పెద్ద చర్చగా మారింది? బోండా ఉమాను టీడీపీ అధిష్టానం వివరణ అడగడం వెనుక అసలు కథేంటి? అదే సమయంలో బోండా ఉమాకు వైసీపీ నేత అంబటి ఎందుకు బహిరంగ మద్దతు ప్రకటించారు? ఇది కేవలం రాజకీయ మర్యాద లేక టీడీపీలోని అంతర్గత అసంతృప్తిని బయటకు తీసుకొచ్చే వ్యూహమా? కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ కొత్త ఎత్తుగడకు తెరతీసిందా? ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ ఎందుకంత సీరియస్ గా స్పందిస్తోంది? ఉమా భుజాలపై గన్ ఎక్కుపెట్టి చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేసిందా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రాజకీయాలు ఎప్పుడు ఎన్నికల సమీకరణలను ప్రభావితం చేసే అంశమే. ఇప్పుడు అదే రాజకీయాలు మరోసారి తెరపైకొచ్చాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆప్యాయంగా మాట్లాడుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం బోండా ఉమ నుంచి వివరణ కోరినట్లు రాజకీయ వర్గాలు ప్రచారం జరిగింది. అదే విషయాన్ని అంబటి రాంబాబు తనకు అనుకూలంగా మలుచుకున్నారు. కాపు నేతలు కలవాలంటే చంద్రబాబు అనుమతి కావాలా? చంద్రబాబుకు కోపం కాపులపైన, ముద్రగడపైన లేక నాపైన అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు, చంద్రబాబు విజయసాయిరెడ్డితో కలిస్తే తప్పు కాదు, నేను బోండా ఉమాతో మాట్లాడితే ఎందుకు తప్పు అంటూ టీడీపీని డిఫెన్స్లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఇద్దరు నాయకులు పలకరించుకున్న ఘటనగా చూడడం పొరపాటి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం రాజకీయాల్లో చాలా అరుదుగా జరుగుతుంది. అది కూడా అధికార పార్టీలో చర్చ నడుస్తున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు ప్రత్యర్థి పార్టీ నేత మద్దతు ఇవ్వడం వెనుక రాజకీయ లెక్కలు ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. అంబటి వ్యాఖ్యల్లో ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీలో కాపు నేతలు అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే అంబటి వరుసగా కాపు నేతలు, ముద్రగడ, చంద్రబాబు అనే 3 అంశాలపైనే కలిపి మాట్లాడుతున్నారు. అంటే ఈ వివాదాన్ని వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక వర్గ రాజకీయాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇంకోవైపు బోండా ఉమ కూడా గత సంఘటనల్ని గుర్తు చేస్తున్నారు. జక్కంపూడి రాజా నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు జ్యోతిల నెహ్రూ, వంగవీటి రాధ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించడం వెనుక బలమైన కారణం ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే గతంలో అంబటి రాంబాబు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకే వేదికపై కనిపించినప్పుడు టీడీపీ విమర్శలు చేసిన విషయాన్ని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకే వేదికపై కనిపిస్తే అది రాజకీయ నేరమా అంటూ టీడీపీని ఫ్యాన్ పార్టీ టార్గెట్ చేస్తోంది. అయితే అధికార పార్టీలో పార్టీ క్రమశిక్షణ చాలా కీలకం. ఒకసారి అలాంటి అంశాల్లో సడలింపు ఇస్తే భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా ప్రత్యర్థి పార్టీల నేతలతో బహిరంగంగా కలిసే అవకాశం ఉంటుంది. అది క్యాడర్కు తప్పు సంకేతాలు పంపే ప్రమాదం ఉంది. అందుకే ఇది వ్యక్తుల విషయం కాదు, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా టీడీపీ చూస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే అంబటి మాత్రం ఇదే అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చేశారు. టీడీపీ క్రమశిక్షణను కాపు నేతల అవమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. మరి అంబటి లక్ష్యం నిజంగా బోండా ఉమాకు మద్దతు ఇవ్వడమేనా? అంతకుమించి రాజకీయ వ్యూహం ఉందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో కాపు ఓటు బ్యాంకుపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అలాంటి సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత చుట్టూ వివాదం రావడం, అదే సమయంలో మరో కాపు నేత అయిన అంబటి బహిరంగ మద్దతు ప్రకటించడం యాదృచ్ఛికం కాకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీలో కాపు నేతలు అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళితే దాని రాజకీయ లాభం ఎవరికి అనే ప్రశ్న కూడా ఇక్కడే వస్తోంది. అందుకే అంబటి వరుస వ్యాఖ్యలను చాలామంది రాజకీయ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు. మొత్తానికి ముద్రగడ సంస్మరణ సభలో జరిగిన ఒక చిన్న పలకరింపు ఇప్పుడు 2 పార్టీల మధ్య పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఇది ఇక్కడితో ముగుస్తుందా, లేక టీడీపీలో అంతర్గత రాజకీయాలపై మరింత చర్చకు కారణమవుతుందా? కాపు రాజకీయాలను వైసీపీ మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్తుందా, లేదా టీడీపీ ఈ వివాదాన్ని ఇక్కడే ముగించేస్తుందా? ఈ ప్రశ్నలకు రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి.